అందరికి నమస్కారం. మనకి ఇండియా వర్సెస్ శ్రీలంక ఫస్ట్ ఓడిఐ అయితే టైగా ముగ్గటం జరిగింది. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే ఖచ్చితంగా మన ఇండియా గెలవాల్సిన మ్యాచ్. ఎందుకంటున్నానంటే మనకి ఏదైతే మనకు ఓడిఐ వరల్డ్ కప్లో ఏదైతే టీం దిగిందో అదే టీం ఇక్కడ మెయిన్ టీం దిగింది. సో మనకి బుమ్రా, షమి లాంటి బౌలర్స్ని పక్కన పెడితే సో మిగతా వాళ్ళంతా సేమ్ అదే టీం దిగారు. రోహిత్ శర్మ చూసుకున్నా, శుభ్మన్ గిల్ తీసుకున్నా, విరాట్ కోహ్లీ తీసుకున్నా, లేదంటే శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, దాని తర్వాత సిరాజ్ తీసుకున్నా, లేదంటే మనకి ఇక్కడ అక్షర్ పటేల్ లాంటి బౌలర్స్ ఉన్నారు. దాని తర్వాత కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్. సో మెయిన్గా ఇదే టీం ఓడిఐ వరల్డ్ కప్లో ఏదైతే టీం దిగిందో అదే టీం ఇక్కడ దిగింది. అలాంటి ఒక గ్రేట్ టీంను కూడా, ఫైనల్కి వెళ్ళిన ఒక గ్రేట్ టీంను కూడా శ్రీలంక వాళ్ళు టై చేయగలిగారంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో క్రెడిట్ ఇవ్వాల్సింది శ్రీలంకకి. మరి శ్రీలంక ఇది ఎలా చేయగలిగింది అంటే అసలు ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. అయితే మ్యాచ్ విషయంలోకి వస్తే ఫస్ట్ వాళ్ళు నిశంక ఒక మంచి స్టార్ట్ ఇచ్చాడు. ఫెర్నాండో ఫస్ట్ అవుట్ అయినా కానీ నిశంక, దాని తర్వాత కుశల్ మెండిస్ నుంచి ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. దాని తర్వాత కుశల్ మెండిస్ అవుట్ అయిపోయాడు. దాని తర్వాత నిశంక వికెట్లు కోల్పోవడం, దాని తర్వాత టప వికెట్లు పడిపోయినాయి 5 వికెట్స్ వరకు. అంటే ఆ స్టేజ్లో వాళ్ళు 101కి 5 వికెట్స్ కోల్పోయారు వాళ్ళు. సో ఈ స్టేజ్ చూసి ప్రతి ఒక్కళ్ళు ఏమనుకున్నారంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ దారుణంగా మళ్ళీ ఓడిపోబోతుంది శ్రీలంక అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు. సో అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ బ్యాటింగ్. సో వెళ్ళలాగే ఆడిన ఇన్నింగ్స్కి ఈరోజు ప్రతి ఒక్క ఇండియన్కి మైండ్ పోవాల్సిందే. ఎందుకంటే 65 బాల్స్లో 67 రన్స్ చేశాడు. దాంట్లో కూడా 7 4s, దాంతోపాటు 2 6లు కొట్టాడు. సో అయితే దాంతోపాటు అతను మిగతా ప్లేయర్స్తో ఒక పార్ట్నర్షిప్ తీసుకొచ్చాడు. అదైతే ఎక్స్ట్రాడినరీ. అసరంగా 23 రన్స్ 25 రన్స్ చేశాడు. దాని తర్వాత మళ్ళీ అఖిల ధనంజయ ఒక 17 రన్స్ ఏం చేశాడు. సో ఇలాగ వాళ్ళిద్దరితో చేసిన ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే మ్యాచ్కి హైలైట్ అని చెప్పాలి. సో ఈరోజు వాళ్ళు 230 రన్స్ ఎలాగైతే 101 నుంచి 5 వికెట్స్ కోల్పోయారో, సో దాని తర్వాత 230 రన్స్ చేయగలిగారు అంటే ఆ క్రెడిట్ మొత్తం ఇక్కడ వెళ్ళలాగే ఇవ్వాలి. సో ఇలాగ మనం దాని తర్వాత మన బౌలింగ్ చూసుకున్నట్టయితే మన బౌలర్స్లో చాలామంది అందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశారు ఇక్కడ. మనకి శుభ్మన్ గిల్ తప్ప మిగతా వాళ్ళందరూ మంచి బౌలింగ్ వేశారు. శుభ్మన్ గిల్ ఒక ఓవర్ మాత్రం వేశాడు. దాంట్లో కూడా 14 రన్స్ ఇచ్చాడు. దాంట్లో ఒక 4, ఒక 6. సో అది పక్కన పెడితే మిగతా వాళ్ళందరికి కూడా ఒక వికెట్ పడింది. దాని తర్వాత అక్షర్ పటేల్కి, హర్షదీప్ సింగ్కి 2 వికెట్లు పడినాయి. సో అయితే ఇలాంటి ఒక గ్రేట్ టీం మీద కూడా వాళ్ళు 230 రన్స్ దాకా తీసుకొచ్చారంటే అక్కడ క్రెడిట్ గోస్ టు వెళ్ళలాగే. అయితే దాని తర్వాత మరి మన వాళ్ళు బ్యాటింగ్ వచ్చారు. 230 కదా, ఈజీ కొట్టేస్తారు కదా అని అయితే అనుకున్నాం అందరం. కానీ ఫస్ట్లో మన వాళ్ళు ఇచ్చిన స్టార్ట్కి నిజంగా చెప్పాలంటే శ్రీలంకకి మైండ్ పోయి ఉండిద్ది. అసలు రోహిత్ శర్మ ఎప్పుడో మనం అక్కడ ఆడిన అతను సో T20 వరల్డ్ కప్లో ఆడాడు. సో దాని తర్వాత ఇప్పటి వరకు అసలు రెస్ట్లోనే ఉన్నాడు. అలాంటి సిచ్యువేషన్లో కూడా వచ్చి సెకండ్ బాల్లే 6 కొట్టాడంటే వాళ్ళకి అప్పటికే శ్రీలంక వాళ్ళకి ఆ మ్యాచ్ చూసినప్పుడు ప్రతి ఒక్కరికి పోసుకొని ఉంటారు, ఈ మ్యాచ్ పోయిందిరా బాబు అని చెప్పేసి. సో దాని తర్వాత మళ్ళీ రోహిత్ శర్మ చూసుకున్నట్టయితే 35 బాల్స్లోనే 50 రన్స్ చేశాడు. ఇదేం బ్యాటింగ్ రా అని అయితే ప్రతి ఒక్కరు అనుకున్నారు. సో దాని తర్వాత ఇంకో ఎండ్లో చూసుకున్నట్టయితే శుభ్మన్ గిల్ అయితే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో కొంచెం స్ట్రగుల్ అయ్యాడని చెప్పొచ్చు. సో దాని తర్వాత శుభ్మన్ గిల్ అవుట్ అవటం, దాని తర్వాత మనకి రోహిత్ శర్మ అవుట్ అవటం, దాని తర్వాత విరాట్ కోహ్లీ వచ్చాడు, దాని తర్వాత వాషింగ్టన్ సుందర్ కూడా తొందరగా అవుట్ అవటం. సో ఇలాగ మ్యాచ్ కొంచెం మూమెంట్ అది చేంజ్ అయింది అనిపించింది. సో దాని తర్వాత మనకి విరాట్ కోహ్లీకి, దాని తర్వాత శ్రేయస్ అయ్యర్కి ఒక మంచి పార్ట్నర్షిప్ రావడం, ఇద్దరు కూడా 23, 24 రన్స్ చేశారు. సో వీళ్ళిద్దరు అవుట్ అయ్యారు మళ్ళీ వెంటనే. దాని తర్వాత వచ్చిన అక్షర్ పటేల్కి, కేఎల్ రాహుల్కి ఒక మంచి పార్ట్నర్షిప్. సో అక్కడ మ్యాచ్ చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మ్యాచ్ మన వాళ్ళు ఈజీగా గెలిచేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. సో దాని తర్వాత కేఎల్ రాహుల్ అవుట్ అవటం, దాని తర్వాత అక్షర్ పటేల్ అవుట్ అవటం, మళ్ళీ మూమెంట్ అటు షిఫ్ట్ అయిపోయింది. సో దాని తర్వాత శివన్ డూబే వచ్చాడు. శివన్ డూబే ఒక అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడటం, దాంట్లో కూడా ఒక 2 6లు కొట్టడం. సో మళ్ళీ మనకల్లే మ్యాచ్ వచ్చిందిరా అనే సిచ్యువేషన్ మళ్ళీ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ శివన్ డూబేకి ఎవరైనా సపోర్టింగ్ ఉన్నారంటే సపోర్ట్ చేసేవాళ్ళు అక్కడ తక్కువయ్యారు. ఎందుకంటే అక్కడ శివన్ డూబే లాస్ట్లో వచ్చాడు. దాని తర్వాత కుల్దీప్ యాదవ్ అవుట్ అయ్యాడు. దాని తర్వాత సిరాజ్ 5 రన్స్ కొట్టాడు. సో దీంతో మళ్ళీ మూమెంట్ ఏమైనా చేంజ్ అయ్యిద్దా అనుకునే లోపు మళ్ళీ మ్యాచ్ని మనకల్లే తీసుకొచ్చాడు. సో ఎప్పుడైతే అవుట్ అయ్యే ముందు బాల్ కూడా 4 కొట్టి మ్యాచ్ టై చేశాడు. సో దాని తర్వాత చూసుకుంటే మన వాళ్ళు ఇంకా 2 వికెట్లు చేతిలో ఉండి కొట్టాల్సింది 1 రన్. సో అయితే అక్కడ మనకి 15 బాల్స్లో 1 రన్ కొట్టాలి. దాని తర్వాత 2 వికెట్లు ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో అసలంక వేసిన బౌలింగ్ ఎక్స్ట్రాడినరీ ఇక్కడ. ఎందుకంటే 2 LBWలు,
ఫస్ట్ శివన్ డూబేది. ఎప్పుడైతే మ్యాచ్ టై అయిందో శివన్ డూబే కొంచెం అగ్రెసివ్గా ఆడి ఒక మంచి ఫినిషింగ్ టచ్ ఇద్దాం అనుకున్నాడు. సో దాంతోపాటు ఎల్బిడబ్ల్యూ అయిపోయాడు. సో అది పక్కన పెట్టేస్తే దాని తర్వాత వచ్చిన హర్షదీప్ సింగ్ను కూడా సేమ్ అదే బాల్ వేసి వికెట్ తీశాడు. ఇక్కడ శివన్ డూబేది కనుక రివ్యూ తీసుకోకుండా ఉన్నైతే ఖచ్చితంగా మ్యాచ్ అయిపోయేది ఇప్పటికి. కానీ దాని తర్వాత వచ్చిన హర్షదీప్ సింగ్ని అంతే అవుట్ చేశాడు అసలంక. ఇక్కడ బౌలింగ్లో ఖచ్చితంగా అసలంకకి కెప్టెన్గా, సో అతనికైతే ఖచ్చితంగా మనం క్రెడిట్ ఇవ్వాల్సిందే. సో అయితే వాళ్ళ బౌలింగ్లో చూసుకున్నట్టయితే మొహమ్మద్ సిరాజ్, మన సిరాజ్ కాదు సిరాజ్, సో అతనికి తప్ప మిగతా వాళ్ళందరికి కూడా వికెట్లు వచ్చినాయి ఇక్కడ మ్యాచ్లో. సో అయితే ఇక్కడ మరి ఇలాంటి ఇన్నింగ్స్ శ్రీలంక వాళ్ళు ఇంత మెయిన్ టీంకి, ఇంత మంచి ఇండియా లాంటి ఒక గ్రేట్ టీంకి ఇంత పోటీ ఇచ్చారంటేనే, అది కూడా వాళ్ళలో మెయిన్ ప్లేయర్స్ లేరు. తీక్షణ, పతిరాణ, మధుశంక, తుషార ఇలాంటి ప్లేయర్స్ లేకపోయినా సరే ఇంత మంచిగా వాళ్ళు పోటీ ఇవ్వగలిగారంటే, సో నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఖచ్చితంగా ఈ టీము అంతా ముందు శ్రీలంక టీం ఎలా ఉండేదో అదే విధంగా మళ్ళీ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకైతే కనిపిస్తున్నాయి. సో అయితే ఈ మ్యాచ్ చూసిన తర్వాత మరి నాకైతే అనిపించింది అయితే ఇది. సో అయితే మరి దీని మీద మీ కామెంట్స్ ఏంది? ఈ మ్యాచ్ మరి టై అవడానికి రీజన్స్ ఏంది అనేది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.